చెప్పడం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ దివాళీ అండి. సారీ అండి లేట్‌గా విష్ చేసినందుకు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మార్నింగ్ మినీ వ్లాగ్ ఇవాళ మా పిల్లలైతే ఇంటి దగ్గరే ఉంటున్నారు. మా హస్బెండ్‌కి కూడా ఆఫే అనమాట. ఇవాళ అందరం ఇంటి దగ్గరే ఉంటున్నాము. సో ఇవాళ కర్రీ అయితే నేను బీరకాయ, ఎండు రొయ్యల కాంబినేషన్ ఏసి చేద్దామని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇంతకు ముందైతే మేము బాగా నాన్ వెజ్ తినేవాళ్ళమండి. మెత్తలు, రొయ్యలు ఇవి. కానీ ఇంకా ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెడుతున్నాను కాబట్టి పిల్లలు అవి తినడానికి ఇష్టపడట్లేదు. సో మేము చాలా మట్టుకు తగ్గించేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు కదా! తనకిష్టమైనది ఎండు రొయ్యలనమాట. సో ఇంకా చేద్దాము అనేసి ఇంకా ముందే స్టార్ట్ చేసేసాను. నేను బీరకాయ పొట్టు ఒలుస్తుంటే అమ్మమ్మ అయితే చక్కగా చూడండి రొయ్యలైతే ఒలుస్తుంది. చాలామంది అడిగారు కదా అమ్మమ్మని. అమ్మమ్మకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే వీడియోస్లో చూపించలేదు. కొంచెం కాల్కి ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. సో అందుకోసం అనేసి హాస్పిటల్కి వెళ్ళాము. చాలా మట్టుకైతే తగ్గింది. ఇంకా అందుకే అమ్మమ్మని అయితే వీడియోలో చూపించలేదు. సో ఇంక ఇప్పుడైతే బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను. సో ఇంకెవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ మీతో షేర్ చేసుకున్నాను. సో పార్ట్స్ వైజ్గా నేనైతే పెట్టాను. బయోలో లింక్ ఇస్తాను. రిలేటెడ్ వీడియోలో కూడా ఆ వీడియోని అయితే ట్యాగ్ చేస్తాను. అలాగే ట్యాగ్ ప్రొడక్ట్స్లో నేను ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే వాటి మీద లింక్ క్లిక్ చేస్తే వెంటనే ఇంకా వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయిద్ది. ఓకేనా? సో మీరు తీసుకోండి. నాకు మొత్తం యూజ్ అయిన ప్రోడక్ట్స్, నాకు చాలా రీజనబుల్ అయిన ప్రోడక్ట్స్ అయితే నేను ట్యాగ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరికైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో అలాగే నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి. సో ఇవాళ అయితే నేను షేప్ వేర్ అయితే ట్యాగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం శారీస్కి రెగ్యులర్గా లంగాలు కాకుండా షేప్ వేర్ యూజ్ చేసామనుకోండి, షేప్ బాగుంటుంది. దట్టు మనకి ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. సో లంగా మనం వేసుకున్నాం అనుకోండి చాలా ఉబ్బుగా కొంచెం ఎలానో కనిపిస్తుంది. ఈ షేప్ వేర్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. సో నేనైతే ట్యాగ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి సో ఇంకా మీరైతే వెళ్ళి బై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంక ఇప్పుడైతే రొయ్యలు అయితే ఫ్రై అవుతుంటే మస్తు స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఒక పక్క అయితే రైస్ పెట్టాను, ఒక పక్క అయితే రొయ్యలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని అలాగే మనం కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఎక్కువ కాకుండా ఒక టమాటా అలాగే కారం వేసేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా బీరకాయలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా మనం నూనె కర్రీలో వేసిన ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కర్రీ ఆఫ్ చేసేసుకొని ఇంకా మంచిగా మనం సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఓకేనా? నాకైతే పచ్చి రొయ్యలు తినాలని ఎంత ఆశగా ఉందో మా దగ్గర అయితే అందుబాటులో లేవు.